నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మింజమూరులో సోమవారం జరిగిన ఎంపీపీ ఎలక్షన్స్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో ఉన్న వైసీపీ ఎంపీపీ మోహన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానంతో ఆయన తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ వైస్ ఎంపీపీగా ఆనంగి రమణయ్య కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన ఎంపీపీని ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎలక్షన్స్ లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఊటుకూరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ గవ్వల మల్లికార్జున్ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఓటేయడానికి వెళుతున్న 5 వైసీపీ ఎంపీటీసీలను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారని తెలుస్తోంది. దీంతో మింజమూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇస్తే అందరు పేదలు ఇవ్వండి. మా కష్టం ఎక్కువ. మా ఎంపీటీ సభ్యులు వస్తున్నప్పుడు మా మీద దాడి చేసి మీ వాళ్ళే కిడ్నాప్ చేయించింది. వాస్తవం చెబుతున్నాను. ఆడ మీ కానిస్టేబుల్ ఉన్నారు. అతనికి వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారు సార్. ఎర్రకారులో పోయారు. మా వాళ్ళు ఎవరు మీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒత్తుకొని అది లాగి లాగి మేము ముసలం అయిపోతామే. బట్టి పెరిగితే బతుకుతావా? లోపల రాజు కిడ్నాప్ చేసి ఎలక్షన్ లేనిది ఆ మహిళలను కూడా చూడకుండా లాగి కట్టితో ఏదో పొడిచారు ఆమెని. చూడు ఎంత నెత్తురు కడుతుందో.